మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన సీనియర్ కరాటే మాస్టర్ భూమయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంకు గురికాగా అతనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ భూమయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురికాగా తనకి నడుము భాగంలో బలమైన దెబ్బ తగలడం వలన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించడంతో ఆపరేషన్ ఖర్చు 2 లక్షలు అవుతాయని తెలియజేశారు. కరాటేని జీవనాధారంగా నమ్ముకొని బతుకుతున్న భూమయ్య ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తమ తోటి మాస్టర్ కోసం 25,000 రూపాయలు వసూలు చేసి గురువారం మందమరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ల మీదుగా తనకి డబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, సీనియర్ మాస్టర్లు హరికృష్ణ, సరేష్, ప్రసాద్, రమేష్, రాజా, రవి, రాజేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తోటి కరాటే మాస్టర్ భూతం భూమయ్య గారికి గత 2 నెలల క్రితం బైక్ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మాస్టర్ గారికి, భూమయ్య మాస్టర్ గారికి కొంచెం వెన్నెముక మొదటి భాగం నుంచి మన కాళ్ళకు వెళ్ళేటువంటి నరాలు ఏమైతే ఉంటాయో వాటి మీద ఒత్తిడి పడి తను నడవలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. తను హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే కంపల్సరిగా ఆపరేషన్ అనేది చేయాలని వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ ఖర్చు ఒక 2.5 లక్షలు అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. భూమయ్య మాస్టర్ గారు కేవలం కరాటేని నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. చాలా తన యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఇవి కూడా బాగాలేవు. కాబట్టి మా కరాటే మాస్టర్లు అందరం కలిసి తోటి కరాటే మాస్టర్ యొక్క ఆరోగ్యం మెరుగుపడడానికి మా వంతు సహాయంగా తనకి ఒక 25,000 రూపాయలను మేము ఈరోజు తనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరన్నా దాతలు ఎవరన్నా ఉంటే మాస్టర్ గారికి సహాయం చేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ యొక్క డబ్బులను ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఈ ఆల్ స్టైల్ అసోసియేషన్ స్థాపించి ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఈ 20-25 సంవత్సరాల నుంచి ఎంతోమంది మాస్టర్లకు, అంటే తన కుటుంబంలో ఏమన్నా జరగడానికి కూడి విషయం జరిగినప్పుడు కానీ, ఏదైనా మాస్టర్ ఆరోగ్యం లేనప్పుడు కానీ దగ్గర ఒక 2 లక్షల రూపాయల వరకు ఇప్పటిదాకా ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఎక్కువ శాతంగా ఇది మొదటిసారి మేము ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడం. ఇంకా రానున్న రోజులలో ఎవరైనా మాస్టర్స్ కానీ ఏదైనా ఇబ్బందులైనా కానీ మేము ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకెవరన్నా దాతలు ఉంటే భూమయ్య మాస్టర్ గారికి ఏమన్నా డొనేట్ చేసి తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మందమరి పట్టణానికి చెందినటువంటి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కరాటకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మార్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్స్ అందరూ కూడా ఒక సీనియర్ మాస్టర్ ఎంతోమందికి ఉజ్వల భవిష్యత్తు అందించినటువంటి భూమయ్య గారు అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారని దృష్ట్యా వారు తెలుసుకొని వారి ఆరోగ్యం కుదుటపడాలని మునుముందు కూడా మంచి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఆకాంక్షతోని మాస్టర్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ మాస్టర్కు తమకు తోచిన సాయం ఆర్థికంగా తన ఆరోగ్యరీత్యా వారు కొంత ఆర్థికంగా డబ్బులు అందజేస్తున్నారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఆ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ముందు కూడా ఇంకేమైనా అవసరమైతే తప్పకుండా మా క్రీడా సంఘాల నుండి కూడా మా వంతు సహాయ సహకారం అందించడానికి ముందుంటామని, దాంతోపాటు మేము గతంలోనే కనపర్తి రమేష్ గారు, నేను, ఇంకో 2-3 కీలకంగా ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్పోర్ట్స్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ చేయాలి. దాని ద్వారా ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడు ఆర్థికంగా సహాయం చేయాలని ఒక ఆలోచన ఉండే, అది కాలక్రమేమీ అట్లనే ఉండిపోయింది. తప్పకుండా ఇప్పుడు ఈ మాస్టర్లు తీసుకున్న నిర్ణయానికి దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో కూడా అలాంటి మంచి కార్యక్రమం చేపడతామని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్కు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను.
మరి ఈరోజు మందమరిలో ప్రెస్ మీటింగ్ జరిగిన మీటింగ్లో ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలని చెప్పి మా జిల్లా స్థాయి మంచిర్యాల జిల్లా స్థాయిలో 25,000 నాకు సాయం చేశారు. ఎందుకంటే నేను రుణపడి ఉన్న ప్రెసిడెంట్కు, సెక్రటరీకి, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్కు, ఇక్కడ ఉన్న ఫోర్స్ సీనియర్ మాస్టర్లకు అందరు వచ్చినందుకు సంతోషపడుతున్నా. ఎంతోమందికి సాయం చేశారు. మరి నాకు కూడా 25,000 అంటే నాటి జోగాలి. ఇంతకుముందు ఎంతో ఖర్చు పెట్టారు. మరి మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి, అదేవిధంగా మా అసోసియేషన్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇలాంటి సమయం ఉంటే నాకు కూడా ఖచ్చితంగా ఇట్లా మేము ట్రీట్మెంట్ కోసం దాదాపు 3 లక్షలని మొన్న చెప్పారు వాళ్ళు, ఇప్పుడు 5 లక్షలు అంటారు. దయచేసి మాత్రం కొంచెం సాయం చేయని చెప్పి అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మీరు సాయం చేసామని చెప్పి ఎలాంటి పరిస్థితుల్లో రావద్దని చెప్పి నాకు మనవి. మరి వచ్చిన మాస్టర్లకు, ఇక్కడ వచ్చిన పోర్ట్ సెక్రటరీకు, జనరల్ సెక్రటరీ, ట్రెజర్కు అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.